భవానీకి గాలిలో తేలినట్టుగా ఉంది. పట్టరాని ఆనందం ఓ చోట నిలవనివ్వటంలేదు. కొడుకు కోడల పదవ పెళ్లిరోజు వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. కొడుకు అర్జున్, కోడలు వైష్ణవి ఇద్దరూ బెంగుళూరులో మంచి హోదాగల ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ల సహ ఉద్యోగులతో ఫంక్షన్ హాల్ నిండి ఉంది. స్టేజీపై పెద్ద స్క్రీన్ మీద తన కుటుంబం యొక్క గ్రూప్ ఫోటోని పెట్టించాడు కొడుకు అర్జున్. మధ్యలో తను, పక్కనే భర్త రాకేష్ వెడ్డింగ్ చైర్స్లో కూర్చుని ఉన్నారు. ఒకవైపు కొడుకు అర్జున్, కోడలు వైష్ణవి, మరోవైపు కూతురు మోక్ష, అల్లుడు రాజేష్, కింద నలుగురు మనవళ్ళు. ఎంత చూడసొంపుగా ఉందో, ఎంత చూసినా తనివి తీరట్లేదు భవానీకి. కొడుకు కోడలు తమ తమ వాళ్లతో భవానీ గురించి గొప్పగా చెబుతూ పరిచయం చేపిస్తుంటే భవానీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏ తల్లిదండ్రికైనా ఇంతకంటే ఇంకేం కావాలి? వాళ్ల బిడ్డలు వాళ్ల ప్రేమని అర్థం చేసుకుంటే చాలు కదా అనుకుంది మనసులో. వారం రోజుల క్రితం బెంగళూరుకి వస్తున్నప్పుడు మనసులో రకరకాల భయాలు. కొడుకు కోడలు ఇద్దరిది ఎంతో బిజీ లైఫ్. ఇప్పుడు పిల్లలకి వాళ్ల బిజీ లైఫ్లో ఇంట్లో పెద్దవాళ్లు భారంగా అనిపిస్తున్నారని పేపర్లో చదివి అవే తలకెక్కే భవానీకి. అందుకే ఎన్నోసార్లు కొడుకు రమ్మన్నా ఏదో వంక చెప్పి వచ్చేది కాదు. పెళ్ళై 10 ఏళ్లైనా నా దగ్గరికి రాలేదు, ఎంతసేపు చెల్లి దగ్గరే ఉంటున్నావో అని కొడుకనడంతో ఈసారి ఎలాగో వాళ్ల 10వ పెళ్లిరోజు దగ్గరుండి జరిపించినట్లు ఉంటుందని వచ్చింది. భవానీని చూడగానే కోడలు వైష్ణవి సంబరపడిపోయింది. కొడుకు అర్జునైతే చిన్నపిల్లాడిలా అమ్మా అమ్మా అంటూ కొంగు పట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు. వాళ్ల ప్రేమాభిమానాలు చూసి తను ఎంతైనా అదృష్టవంతురాలు అనుకుంది మనసులో. కోడలు ఇంటిని చాలా శుచిగా అందంగా అమర్చి ఉంచింది. భవానీ కోడలి పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ఉద్యోగం చేస్తూ కూడా ఇంటిని ఇంత చక్కగా చక్కబెట్టుకోవడం నిజంగా ఓ మంచి లక్షణం అనుకుంది. కాని కోడలు ఇందులో తను చేసిందేమీ లేదు, ఇంటిలో పనిచేస్తున్న సునీత పుణ్యమే ఇది అని చెప్పింది. పనిమనిషి ఇంటిని ఇంత చక్కగా ఉంచింది అంటే నమ్మశక్యం కాలేదు భవానీకి. తొందరగా ఆ పనమ్మాయి సునీతని చూడాలనుకుంది. కాని భవానీ వచ్చి 2 రోజులైనా సునీత కనిపించలేదు. ఆ విషయమే కోడలికి అడిగితే ఎప్పుడూ ఒక్క పూట కూడా సెలవు పెట్టని సునీత 2 రోజులుగా సెలవు పెట్టేసింది, కనీసం కారణం కూడా చెప్పలేదు అని వాపోయింది. వైష్ణవి ఎలాగో 2 రోజులు అన్ని పనులు తనే చేసుకుందిగాని 3వ రోజు కోపం ఆపుకోలేక సునీకి ఫోన్ చేసింది. ఓవైపు అత్తగారు వచ్చి ఉంటే ఈ సమయంలో నువ్వు ఇలా సెలవు పెట్టడం ఏమన్నా బాగుందా? అత్తగారు ఏమనుకుంటారు? ఆమె వచ్చే టైంలో నిన్ను నేను మానిపించినట్టు. ఇలా అయితే కొత్త మనిషిని చూసుకుంటానని గట్టిగా అడిగేసరికి అయ్యో వద్దమ్మా, ఇంకెవ్వర్ని పెట్టుకోవద్దు, నేనే వస్తా. కాస్త ఒంట్లో నలతగా ఉంది, ఓ 4 రోజులు ఓపిక పట్టండమ్మా అంటూ తెగ ప్రాధేయపడింది సునీత. ఇంకా 4 రోజులు రాలేనంటుండటే, కాస్త ఎక్కువ నలతగానే ఉన్నట్టుంది. అయ్యో ఊరకనే తొందరపడ్డాననుకుంది మనసులో. ఎందుకంటే సునీత గత 5 ఏళ్లుగా వాళ్ళింట్లోనే పనిచేస్తోంది. ఎప్పుడూ సెలవు పెట్టిన పాపానా పోలేదు. పండగ పూట కూడా పనిలోకి వచ్చేస్తుంది. అడిగితే నాకు మాత్రం ఎవరున్నారమ్మా, మీ ఇంటికొచ్చి మీ పిల్లల్ని చూసుకుంటే అదే నాకు పెద్ద పండగ అంటూ నవ్వుకుంటూ. తను చేసే సేవ చూస్తే అసలు పిల్లల యొక్క సొంత అమ్మమ్మ నాన్నమ్మలు కూడా ఇంతలా సేవ చేయరేమో అనిపించేది వైష్ణవికి. ఒకసారి వైష్ణవికి ఒంట్లో బాగాలేకపోతే అన్నీ తానే సేవ చేసింది. పూర్తిగా నయమైనంతవరకు తనకి కాలు కింద పెట్టనివ్వలేదు. ఎవరైనా కొత్తవారు వస్తే అసలు సునీత ఆ ఇంటి పనిమనిషి అని అనుకోరు, అంతలా కలిసిపోయింది ఇంట్లో వాళ్లతో. అలాగే ఒకసారి అర్జున్కి యాక్సిడెంట్ అయితే లేబోది బొమ్మంటూ హాస్పిటల్లోనే ఉండిపోయింది. ఇంటికి వెళ్లేది కాదు. ఇంటికి వెళ్ళి ఏం చేస్తానమ్మా, ఇక్కడే ఉంటే బాబుకేదైనా అవసరం వస్తే చూసుకుంటాను కదా అంటూ రాత్రింబవళ్ళు అక్కడే ఉంటూ అర్జున్ని కంటికి రెప్పలా చూసుకుంది. అంతలా అభిమానించే సునీతకి ఒంట్లు బాగలేదంటే చిరాకు పడ్డానేంటి అనుకుంటూ తనకు తానే తిట్టుకుంది వైష్ణవి. అందుకే ఓసారి సునీతాని పలకరించి వద్దామా అని బయలుదేరింది. ఎలాగూ కోడలు బయటికి వెళుతోంది కదా, అలా కాస్త మార్కెట్ పని కూడా చూసుకుని రావచ్చు అని భవానీ కూడా కోడలితో పాటే వెళ్ళింది. వైష్ణవి కారు దిగి సునీత వాళ్లుంటున్న సందులోకి వెళుతుండగా ఎదురుగా సునీత వస్తూ కనిపించింది. అనారోగ్య లక్షణాలు ఏమీ కనిపించలేదు ఆమెలో, కాకపోతే బాగా ఏడుస్తున్నట్టుంది ముఖం. అదేంటే ఒంట్లో బాగలేదనన్నావ్, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది వైష్ణవి కంగారు పడుతూ. మందులు వేసుకున్నానుగా, తగ్గిందమ్మా అని తడబడుతూ బదిలిచ్చింది సునీత. ఇంతలో కారులో కూర్చున్న ఉన్న భవానీ అటువైపు చూసింది. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సుచరిత అనుకోకుండా నోటి వెంబడి పదాలు వెరవడ్డాయి. గుండె ధడధడ కొట్టుకుసాగింది.
సునీత ఏంటి సుచరిత పోలికలతో ఉంది. కారు దిగి అటువైపు వెళ్లబోయింది గాని అంతలోనే వైష్ణవి తిరిగి వచ్చేసింది. మరో దారి లేక భవానీ వెనక్కు వచ్చేసింది. ఇద్దరూ బజారు పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేశారు. భవానీ ఇంటికైతే వచ్చేసింది గాని మనసు మాత్రం అలా సునీత ఉన్న సందుల్లోనే ఇరుక్కుపోయింది. 30 ఏళ్ల క్రితం మాయమైన సుచరిత సునీత రూపంలో ఎదురుపడడమేంటి? వయసు పైబడినప్పటికీ సుచరిత పోలికలు కొట్టొచ్చితట్టు కనిపిస్తున్నాయి సునీతాలో. ఎక్కడో శ్రీకాకుళంలో మారుమూల గ్రామం నుంచి మాయమైన సుచరిత ఇన్నేళ్ల తర్వాత బెంగుళూరులో తారసపడడమేంటి? అసలు సునీత సుచరిత ఒకరేనా లేక వేర్వేరా? తనేమైనా పొరబడుతుందా? ఇలా రకరకాల ప్రశ్నలతో బుర్ర వేడెక్కిపోతోంది. కోడల్ని పిడిచి సునీత గురించి ఆరాదీసింది. సునీత ఒక అనాథాయటండి. ఎప్పుడూ తన గురించి ఏమీ చెప్పదు. చిన్నప్పటి నుంచి నాకెవ్వరూ లేరమ్మా అని చెబుతోంది. ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. ఒకరోజు వచ్చి ఇంటి పని ఇప్పించమని అడిగింది. ఏ పనైనా చేసి పెడతాను, నాకు రోజు గడిస్తే చాలమ్మా, ఒక్క పూట కడుపు నిండా భోజనం పెడితే చాలు అని పదే పదే బ్రతిమ్లాడుకుంది సునీత. అనామకులని పనిలో పెట్టుకోవద్దని హెచ్చరికలు వస్తున్నప్పటికీ ఎందుకో తన మీద చాలా జాలి వేసింది. మరోవైపు ఈ మహానగరంలో పనిమనుషులు దొరకడం కూడా కష్టం. అందుకే పోనీలే పైపై పనులు చేసి పెడుతుందిలే అని పనిలో పెట్టుకున్నాము. కాని తన మంచితనంతో అందరి మనసులను గెలుచుకుంది. నోరు తెరిచి ఏదీ అడగదు. మనం ఏదిస్తే అదే మహాభాగ్యం అనుకుంటుంది. మరెక్కడికీ పనికి వెళ్లదు. మనమిచ్చిన జీతంతోనే సరిపెట్టుకుంటుంది. తెల్లారి 6 గంటకల్లా వచ్చేస్తుంది. రాత్రి 9కి గాని వెళ్లదు. ఆఫీస్ నుంచి వచ్చిన నాకు ఒక్క పని కూడా చేయనివ్వదు. అలా ఏదేదో చెప్పుకుపోతుంది వైష్ణవి. భవానీకి మాత్రం అవేవీ వినిపించుకోలేదు. అనుమానం తలపై తాండవించసాగింది. కంటిమీద కునుకు మాయమైంది. ఎక్కడో తేడా కొడుతోంది. కాలగర్భంలో కలిసిపోయిన పీడకలలాంటి గతం మళ్లీ కళ్లముందు కదలదాడుతుంది. సుచరిత భవానీకి పెద్దమ్మ కూతురు. పేరుకు దగ్గ గుణవంతురాలు. మంచితనంతో అందర్నీ ఇట్టే ఆకర్షించుకునే ఉత్తమురాలు. రక్త సంబంధంతో పాటే ఇద్దరు మంచి స్నేహితులు కూడా. సుచరిత భర్త రాకేష్ చిన్న టిఫిన్ హోటల్ నడిపేవాడు. అన్యోన్యమైన దాంపత్యం వాళ్ళిద్దరిది. పెళ్ళై 3 ఏళ్లయింది. 1 ఏడాది బాబు కూడా ఉన్నాడు. తల్లి, కొడుకు, కోడలు, మనవడు, ముచ్చటైన కుటుంబం. కాని అంతలోనే కాలానికి ఆ కుటుంబనంటే కన్ను కుట్టినట్టుంది. సుచరితకి పెళ్లి చేసిన తరువాత అప్పుల బాధ తాళలేక వాళ్ల అన్నయ్య దుబాయ్ వెళ్లాడు. వెళ్లిన 2 ఏళ్లకి బాగా సంపాదించి అప్పులు తీర్చేసి భార్యపురుషం కొన్ని నగలు కూడా చేయించాడు. అది చూసిన సుచరిత తన భర్త కూడా దుబాయ్ పంపించాలనుకుంది. మనిషి మనసు చాలా బలహీనమైనది. దానిని అదుపులో పెట్టుకోకపోతే రేసు గుర్రల్లా పరిగెడుతుంది. సుచరిత పరిస్థితి కూడా అంతే. భర్త దుబాయ్ వెళితే బోలెడంత డబ్బు సంపాదించుకోవచ్చు అనుకుంది. రాకేష్కి భార్య అంటే ఎనలేని ప్రేమ. అలాగే తన తల్లిని విడిచి ఎప్పుడూ ఎక్కడికి వెళ్లలేదు. దానికి తోడు ముద్దులొలికించే తన చిన్నబాబును విడిచిపెట్టి వెళ్లడమంటే ఆషామాషి కాదు. కాని సుచరిత మొండిపట్టు ముందు చేసేది లేక తన బావమర్దితో కలిసి దుబాయ్ బాట పట్టాడు రాకేష్. బాగా సంపాదించి సుచరితకి డబ్బులు పంపించేవాడు. దానితో సుచరిత తనకు కావలసిన నగనట్రా కొనుక్కుంది. ఏడాది తర్వాత రాకేష్ వచ్చాడు. ఓ 2 నెలలు సంతోషంగా గడిపారు. రాకేష్ తనకు కూడా తెచ్చిన డబ్బులతో హోటల్ని డెవలప్ చేసుకుని ఇక్కడే ఉంటానన్నాడు. కాని రక్తం రుచి చూసిన పులి మళ్లీ శాకాహారం తింటుందా? డబ్బు రుచి చూసిన సుచరిత పరిస్థితి కూడా అంతే. సొంత ఇల్లు కట్టుకునేంతవరకైనా దుబాయ్ వెళ్లాల్సిందే అని పట్టుపట్టింది. తప్పనిసరై రాకేష్ మళ్లీ దుబాయ్ వెళ్లిపోయాడు. అతను వెళ్లినప్పటికీ సుచరిత 2వసారి గర్భం దాల్చి ఉంది. సుచరిత వాళ్ల ఇంటి నుంచి బ్యాంకు చాలా దూరం. ఇదివరకైతే తను బ్యాంకుకి ఆటోలో వెళ్లేది. కాని నిండు గర్భిణీగా ఆటోలో ప్రయాణం కష్టంగా అనిపించింది. రాకేష్ పంపిన చెక్కు క్యాష్ చేసుకోవాలంటే తప్పనిసరిగా బ్యాంకుకి వెళ్లాల్సిందే. అందుకే తన ఇంటి పక్కనే ఉన్న మహేష్ సహాయం కోరింది. మహేష్ తన మోటార్ బైక్ మీద ఆమెకి బ్యాంకుకి తీసుకెళ్లేవాడు. ఇంతవరకు బాగానే ఉంది. కాని డబ్బు ఎంతటి వాళ్లకైనా ఏమార్చివేస్తుంది. మహేష్ కన్ను కూడా నెలనెలా సుచరిత బ్యాంకు నుంచి తెచ్చుకుంటున్న డబ్బుపైన పడింది. అంతే. తను సుచరితతో కాస్త సాన్నిహిత్యం పెంచాడు. నెమ్మదిగా సుచరితను తన మాటల గారడీతో ఆకర్షించుకోవడం ఆరంభించాడు. రాకేష్కి దూరంగా ఉండడం వలనో, మహేష్ మాటల గారడీ వలనో ఎంతో సౌమ్యంగా ఉండే సుచరిత విచక్షణా శక్తిని కోల్పోయింది. ప్రతి పనిలో మహేష్ సహాయం కోసం ఎదురుచూసేది. సుచరితకి పాప పుట్టింది. ఇప్పుడు సుచరిత మామూలు మనిషే. అయినా మహేష్ బండిమీద వెళ్లడం మానలేదు. మహేష్ కూడా ఇంటా బయట ప్రతిచోటా సుచరితకి చేదోడు వాదోడుగా ఉంటూ క్షణం కూడా విడిచిపెట్టేది కాదు. నెమ్మదిగా చుట్టుప్రక్కల జనంలో వాళ్ల గురించి గుసగుసలు మొదలయ్యాయి. భవానీ వాళ్ల అమ్మ
తన చెల్లెలి కూతురు గురించి నలుగురు ఇలా మాట్లాడుకుంటుంటే తట్టుకోలేక వెళ్ళి సుచరితని నిలదేసింది. ముందు బుకరించి తరువాత తన పెద్దమ్మతోనే గొడవకు దిగింది సుచరిత. వీధిలో వాళ్ళిద్దరి లీలపై అభ్యంతరాలు పెట్టడం మొదలుపెట్టారు. దానితో సుచరితలో ఒక రకమైన బరితెగింపు వచ్చేసింది. ఎవ్వరినీ ఖాతరు చేయది కాదు. వీధిలో వాళ్లకి కోపం వచ్చి మంచి పరువుగల వీధిలో ఇలాంటివి పనికిరావు అని కాస్త గట్టిగా చెప్పారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన సుచరితకి మంచి చెడ్డ తెలియకుండా పోయాయి. ఒకవైపు ఇల్లు, పిల్లలు, సంసారం, మరోవైపు మహేష్తో ప్రేమాయణం. ఎంత ఆలోచించినా మహేష్ను వదులుకోవడానికి సుచరిత మనస్సు ఒప్పుకోలేదు. దానితో ఒక రాత్రి నిద్రపోతున్న పిల్లల్ని, ముసలి అత్తని వదిలి ఇంట్లో ఉన్న నగనెత్రా ఇన్నాళ్లు దాచుకున్న డబ్బు పట్టుకుని మహేష్తో వెళ్ళిపోయింది. తెల్లవారుగానే చుట్టుప్రక్కల వాళ్ళు పిల్లలు ఏడుపులు విని సుచరిత వెళ్ళిపోయిందని తెలుసుకున్నారు. 3 ఏళ్ల బాబు, ఏడాది కూడా నిండిని చెంటి పాపని చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. హుటాహుటిన రాకేష్ దుబాయ్ నుంచి వచ్చాడు. భార్య గురించి కాళ్ళు అరిగేలా వెతికాడు. వెళ్ళిపోయిన దానిని ఏం చేసుకుంటావని అందరూ అంటే, దొరికితే పిల్లల కోసమైనా తనని క్షమిస్తాను అని అన్నాడు. ఎంత సంస్కారం! కాని సుచరిత మహేష్ల ఆచూకీ లభించలేదు. భవానీ వాళ్ల ఇల్లు సుచరిత వాళ్ల ఇంటికి దగ్గర్లోనే ఉండడంతో ఆ కుటుంబమే ఈ పిల్లల్ని చేరదీసింది. రాకేష్ చాలా మంచివాడు. అంత మంచి మనసుగల రాకేష్కి ఇలా రంపపు కోత మిగిల్చిన భగవంతుణ్ణి తిట్టుకుంది భవానీ. ఎలాగో ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎవరికో ఒకరికి పెళ్లి చేసుకోవాలి కదా. ముక్కు ముఖమూ తెలియని ఎవర్నో పెళ్లి చేసుకోవడం కంటే ఇంత బాధలో ఉన్న రాకేష్ని పెళ్లి చేసుకుని వాళ్ల జీవితాలను మళ్లీ చిగురింపచేస్తే బావుంటుంది కదా అనుకుంది భవానీ. ఆ పిల్లల్ని కూడా తను సొంత బిడ్డల్లా చూసుకుంటానని మనసారా నిర్ణయించుకుంది. తల్లి తండ్రిని ఒప్పించి రాకేష్ని పెళ్లి చేసుకుంది. అలా కనకుండానే అర్జున్ మోక్షలకి తల్లి అయింది. రాకేష్ మళ్లీ చిన్న హోటల్ పెట్టుకున్నాడు. భవానీ అన్ని విధాలా అతనికి సహకరిస్తుంది. ఇద్దరూ కలిసి పిల్లల్ని మంచి విద్యాబుద్ధులు చెప్పించారు. పిల్లలకి భవానీ కన్నతల్లి కాదు అని ఎప్పుడూ అనిపించలేదు. అంతటి అనురాగాన్ని పంచిపెట్టింది పిల్లలకి. ఆ పిల్లల్ను తను కనలేదు అన్న విషయం తను కూడా మర్చిపోయింది. పిల్లలు మంచి ప్రయోజకులయ్యారు. కూతురు మోక్ష ప్రభుత్వ ఉపాధ్యాయునిగా వైజాగ్లో స్థిరపడింది. అల్లుడు రాజేష్ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే. కొడుకు అర్జున్ బెంగుళూరులో ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. కోడలు వైష్ణవి కూడా ఉద్యోగస్తురాలే. మొత్తానికి భవానీ పుణ్యమా అని సంసారం గాడిలో పడింది. కానీ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. 5 ఏళ్ల క్రితం అనారోగ్యంతో రాకేష్ చనిపోయాడు. భవానీ ఒంటరిదైంది. పిల్లలు భవానీని ఒంటరిగా ఉండడానికి ఒప్పుకోలేదు. ఇద్దరికీ అమ్మ కావాలి. కాని భర్తతో కష్టసుఖాలు పాలు పంచుకున్న ఆ ఇంటిని, ఊరిని విడిచిపెట్టడానికి భవానీ మనసు ఒప్పుకోలేదు. తను అక్కడే ఉంటూ అప్పుడప్పుడు కూతురి ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేది. బెంగళూరు రావడం మాత్రం ఇదే మొదటిసారి. వచ్చుంటే సునీత ముందే తారసపడును. సునీత గుర్తుకు రాగానే భవానీ గతస్మృతుల లోకం నుంచి వర్తమానంలోకి వచ్చింది. ఎలాగైనా సునీతను కలవాలి, అసలు ఏమి జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంది. 2వ రోజు ఉదయాన్నే ఏదో పని ఉంది అంటూ కారు డ్రైవర్ సహాయంతో సునీత ఇంటికి వెళ్ళింది. భవానీని తన వీధి సందులో చూడగానే సునీత ముఖం చాటేయాలని ప్రయత్నించింది. కాని భవానీ ఆ అవకాశం ఇవ్వలేదు. దాంతో సునీత రూపంలో ఉన్న సుచరిత భవానీని పట్టుకుని బోరుమని ఏడ్చింది. భవానీ కూడా తనని ఏడవనిచ్చింది. మనసులో బాధంతా కన్నీటి రూపంలో బయటికి వచ్చిన తర్వాత తన చీకటి గాథను చెప్పింది సుచరిత. ఊరు విడిచిపెట్టిన తర్వాత సుచరిత, మహేష్ ఏకంగా బొంబాయి వెళ్ళిపోయారు. తన దగ్గర ఉన్న డబ్బు, బంగారము ఉన్నంతవరకు జల్సాగా గడిపారు. అవి అయిపోయిన తర్వాత ఇక మహేష్కు తనంటే రోత పుట్టింది. తనని మాయమాటలు చెప్పి బంధువుల ఇంటికని చెప్పి ఒక వేశ్యాగృహానికి తీసుకువెళ్లి తనని వాళ్లకి అమ్మేసి పారిపోయాడు. వివాహబంధాన్ని కాళ్ల తన్ని, భర్తని, పిల్లల్ని, తల్లిలాంటి అత్తని అన్యాయం చేసినందుకు తగిన శిక్ష వేశాడు ఆ భగవంతుడు. ఒకే ఒక్క తప్పటడుగు తన జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఆ వేశ్యాగృహంలో రోజుకొక నరరూప రాక్షసుడు తనని పీక్కు తింటుంటే నరకయాతన భరించలేక భర్తని, పిల్లల్ని తలుచుకుంటూ కుమిలి ఏడ్చింది.
పారిపోవడానికి ఏమాత్రం అవకాశం లేని ఆ గృహంలో దాదాపు 20 ఏళ్లు గడిపేసింది. ఆ తరువాత వయసు పైబడిన తనని పెద్దగా పట్టించుకోకపోవడంతో అదును చూసుకుని అక్కడ్నుంచి బయటపడింది. వేషధారణ మార్చుకొని గ్రామానికి వచ్చింది పిల్లలు, భర్త కనిపిస్తారేమో అన్న ఆశతో. అక్కడికి వచ్చాక భవానీ చేసిన మహోన్నతమైన త్యాగం గురించి తెలుసుకుంది. కన్నతల్లిగా తను పిల్లల్ని అనాథ చేసేసినా భవానీ మాత్రం పిల్లల్ని అనాథ కానివ్వలేదు అని తెలుసుకుని చాలా సంతోషపడింది. దూరం నుంచి భవానీని చూసి మనసారా నమస్కరించుకుని ఎవరైనా చూస్తే బాగుండదని వైజాగ్ వచ్చేసింది. వైజాగ్లో ఉన్న కూతురు మోక్షాని కూడా దూరం నుంచి చూసి వాళ్ల చక్కనైన జీవితాలలో తన వల్ల ఎటువంటి కల్లోలం రాకూడదని, అక్కడ ఉంటే ఎవరో ఒకరు పోల్చే ప్రమాదం ఉందని బెంగళూరొచ్చేసింది. కొడుకు బెంగళూరులో ఉన్న అడ్రస్ కనుక్కుంది. తను విడిచిపెట్టినప్పుడు అర్జున్ చాలా చిన్నవాడు, ఎలాగూ పోల్చుకోడు. చుట్టుపక్కల ప్రజలు కూడా తనను పోల్చే అవకాశం లేదనే గట్టి నమ్మకంతో కొడుకింటిలోనే పనిమనిషిగా చేరింది. అక్కడ కొడుకు, మనవళ్ళు ఆలనాపాలనా చూసుకుంటూ సంతోషంగా గత 5 ఏళ్లు గడిపేసింది. అత్తగారు భవానీ వస్తున్నారని వైష్ణవి చెప్పడంతో తన భండారం బయటపడిపోతుందని భయంతో పనికి వెళ్లలేదు. తన కథ చెప్తూ సుచరిత ఏడుస్తూనే ఉంది. చేసిని పాపం కన్నీటి రూపంలో ప్రవహిస్తుంది. భవానీ బాధగా వింటోంది. ఒకప్పుడు రాకేష్ మనో సామ్రాజ్యానికి పట్టపురాణిగా సుచరిత. ధనదాహంతో దారి తప్పి పరపురుషుని వ్యామోహంతో ఒకే ఒక తప్పటడుగు ఈ దీనస్థితికి చేరుకుంది. బ్రతుకును నరకప్రాయం చేసుకుంది అనుకుంది బాధగా. అయ్యిందేదో అయ్యింది, జరిగిన నష్టం ఎలాగూ జరిగిపోయింది. ఇకనైనా తన పిల్లలకి అమ్మగా ఉండమని కోరింది భవానీ. తనే వాళ్ళని కన్నతల్లిగా పరిచయం చేస్తాను అని కూడా అంది. కాని సుచరిత ఒప్పుకోలేదు. తనకు ఇలాగే సునీతగానే ఉండనీయమని ప్రాధేయపడింది. తన బిడ్డల కళ్లల్లో అసహ్యభావం భరించలేనని కన్నీరు మున్నీరుగా ఏడిచింది. పాత సుచరిత ఎప్పుడో చనిపోయింది. ఇప్పుడు సునీతగానే ఉంటూ పిల్లల్ని చూసుకునే అవకాశం ఇప్పించమని కాళ్లు పట్టుకొని వేడుకుంది. భవానీకి సరే అనక తప్పలేదు. మరునాడు కొడుకు కోడలు 10వ పెళ్లిరోజు ఫంక్షన్ ఉంది. దగ్గరుండి అన్నీ చూసుకోవచ్చు, అందుకే ఎప్పటిలాగే ఇంటికి వచ్చేయమని చెప్పింది సునీతకి. అర్జున్, వైష్ణవీల 10వ పెళ్లిరోజు వేడుకలో సునీత తెగ హడావడిపడి అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటోంది. కూతురు మోక్ష, అల్లుడు రాజేష్ వాళ్ల పిల్లలు కూడా రావడంతో మహదానందంగా ఉంది సునీతకి. ఇంతటి అవకాశం ఇప్పించిన భవానీకి జన్మజన్మలకి రుణపడి ఉంటాననుకుంది మనసులో. తను చెయ్యరాని నేరం చేసినా తనను క్షమించి పనిమనిషిగానైనా తన బిడ్డల దగ్గర చేర్చే ఆ భగవంతుడికి, అలాగే భవానీకి పదే పదే కృతజ్ఞతలు తెలుపుకుంటోంది సుచరిత. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఇంకా మరెన్నో స్టోరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.